నమస్తేనండి. శ్రీమాత్రి నమః ఛానల్‌కి స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని ఎల్లవేళలా కోరుకుంటున్నాను. ఈరోజు పోలీపాడ్యం గురించి, పూజా విధానము మరియు పోలీస్ వర్గం గురించి తెలుసుకుందాము. కార్తీక మాసము పూర్తి కానుంది. ఆ వెంటనే మార్గశిర మాసము ప్రారంభమవుతుంది. మన హిందూ మత విశ్వాసాల ప్రకారము ఈ మాసంలోని తొలి రోజున వచ్చే పాడ్యమి తిథి నాడు పవిత్రమైన నదిలో దీపాలను వెలిగించి వదిలేస్తూ ఉంటారు. ఈ రోజునే పోలిపాడ్యమి లేదా పోలీస్ వర్గం అని కూడా అంటారు. ఇంతకీ పోలీస్ వర్గం అంటే ఏమిటి? ఈ పేరెలా వచ్చింది? అసలు పోలి అంటే ఎవరు? ఈ పవిత్రమైన రోజున పాటించవలసిన ఆచారాలు, పద్ధతులు ఏంటి? పోలీస్ వర్గం కథకు సంబంధించిన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము. పోలీస్ వర్గము నోము పోలీస్ వర్గానికి వెళ్ళుట. స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోముల్లో ఈ పోలీస్ వర్గం నోము ఒకటి. పురాతన కాలం నుంచి తన ఉనికిని కాపాడుకుంటూ వస్తున్న ఈ నోము ఈ తరం స్త్రీలను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తుంది. ఈ నోము జరుపుకోవటానికి కారణమైన ఒక కథ ఉంది. జానపద కథలా అనిపిస్తూ, వినడానికి ఆసక్తిగా, ఆచరించడానికి ఇష్టంగా అనిపిస్తూ ఉంటుంది. కార్తీక మాసంలో ఆఖరి రోజు అనగా అమావాస్య రోజు పోలిని స్వర్గానికి పంపిస్తారు. కార్తీక మాసము చివరి రోజు చీకటితో లేచి, తెల్లవారుజామునే లేచి, సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడే లేచి నెల రోజులు చేసినట్లుగా స్నానం చేసి, అరటి దుప్పట్లో వత్తిని వెలిగించి, చెరువులో కానీ ఒక నదిలో కానీ దీపాలను వదులుతూ ఈ కథను చదువుకోవాలి. ఆ తర్వాత చింతలు తల మీద చల్లుకోవాలి. ఆ కథ గురించి తెలుసుకుందాము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను. పూర్వము ఒక మారుమూల గ్రామానికి చెందిన రజక స్త్రీకి 5గురు కోడళ్ళు ఉండేవారు. ఆ 5గురు కోడళ్లలో చిన్నది అయిన కోడలే ఈ పోలమ్మ. చిన్నప్పటి నుంచి కూడా ఈ పోలమ్మకు దైవభక్తి ఎక్కువ. పూలు కోయడము, పూలు దేవుడికి సమర్పించడము, పూజలు చేయడంతోనే ఆమెకి కాలం గడిచిపోయేది. అలా పెళ్లి జరిగేంత వరకు దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం కలగలేదు. కానీ పెళ్లి అయిన తర్వాత ఆమె ఆనందానికి గండిపడింది. పూలు కోయడానికి మరియు పూజలు చేయడానికి అసలు గుడికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయింది. అందుకు కారణము ఆమె అత్త. సాధారణంగా ఇంటి కోడలికి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా కూడా మెచ్చుకుంటారు. కానీ పోలి విషయంలో అది తారుమారైంది. ఈ పోలి అత్తకు తాను మహాభక్తురాల్ని అనే గర్వం ఎక్కువ. కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనుక చేరి భజన చేయడం వలన ఆమెలో మరింత అహంకారం పెరిగిపోయింది. ఈ పోలి కారణంగా తన పేరు కాస్త పోతుందని భావించి ఆమెను మాత్రమే ఇంటి పట్టున ఉంచి మిగతా కోడళ్లను తీసుకొని గుడికి వెళ్ళి వచ్చేది. నిజంగానే ఒక కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు పురమాయించింది. అంతేకాకుండా ఆమెకి పూజా సామాగ్రి కూడా అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడళ్లతో అత్త నదీ స్నానానికి వెళ్ళింది. అయితే ఈ పోలి ఏమాత్రము బాధపడకుండా బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుంచి పత్తి తీసి వత్తిని చేసింది. చల్ల కవ్వానికి ఉన్న వెన్నను తీసి దానితో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించింది. అలా పోలి భక్తికి మెచ్చిన దైవము ఆమె కోసము పుష్పక విమానము పంపింది. ఊరు జనం చూస్తూ ఉండగానే పోలి ఆ విమానం ఎక్కింది. విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త తాను కాకుండా తన కోడళ్ళు స్వర్గానికి వెళ్ళడానికి వీలు లేదంటూ పోలిని కిందకి లాగడానికి ఆమె కాళ్ళు పట్టుకుంది. వెంటనే మిగతా కోడళ్ళు కూడా ఒకరి తర్వాత ఒకరుగా ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకొని విమానం నుంచి కిందకి వేలాడసాగారు. అది చూసిన దేవతలు పోలితో వారికి పోలిక లేదు అంటూ విమానం నుంచి కిందకి పడేశారు. అదే పోలి మాత్రము బొందితో స్వర్గానికి వెళ్ళిపోయింది. అప్పట్నుంచి ప్రతి ఏడాది ఆశ్వయుజ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు ప్రతి నిత్యము బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నదీ స్నానం చేసి దీపం వెలిగించి పోలికథ చెప్పుకొని అక్షింతలు తలపై వేసుకోవడము ఆనవాయితీగా వస్తుంది. ఈ విధంగా నెల రోజుల పాటు నదీ స్నానము నోము పూర్తయ్యాక కార్తీక అమావాస్య రోజున
బ్రాహ్మణునికి దీపదానం ఇవ్వాల్సి ఉంటుంది. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. అయితే మాతృభక్తితో విష్ణు సాన్నిధ్యాన్ని ఎలా చేరుకున్నాడో ఇప్పుడు తెలుసుకుందాము. మహామానస పుత్రుల్లో మరీచి అనే పుత్రుడు ఒకడున్నాడు. ఆయనకు కశ్యపుడు అనే పుత్రుడు ఉన్నాడు. ఈ కశ్యపుడు దక్ష ప్రజాపతి 60 మంది కుమార్తెలలో అదితి, దితి, వినత, కద్రువ మొదలైన 13 మందిని వివాహం చేసుకున్నాడు. అందులో అతిథి వల్ల దేవతలు పుట్టారు. అందుకే వారిని ఆదిత్యులు అని అంటారు. అయితే దితి వల్ల కొంతమంది కుమారులు పుట్టారు. వారందరినీ దైత్యులు అని అంటారు. సురస అనే ఆవిడ వల్ల కొంతమంది పాములు పుట్టుకొచ్చారు. అందుకే వాళ్ళందరినీ నాగజాతి వారు అని అంటారు. అయితే కద్రువ, వినత కూడా చాలా కాలం నుండి కశ్యపుడికి సేవ చేయడం వల్ల ఏం వరం కావాలో కోరుకోమన్నాడు కశ్యపుడు. అప్పుడు కద్రువ మంచి బలంతో పొడవుగా ఉండేవారు 1000 మంది సంతానాన్ని ప్రసాదించమని కోరుకుంటుంది. ఆ తరువాత వినత వారికంటే అసాధారణమైన బలవంతులు అయిన గొప్ప ఖ్యాతి గడించే 2 కుమారులు కావాలని కోరుకుంటుంది. దానికి కశ్యపుడు సరే అని సంతానం కోసం చేసి పుత్రకామేష్టి యాగం చేసి చాలా రోజుల పాటు చేశాడు. ఆ తరువాత కద్రువకు పిండం పుడితే ఆ పిండాన్ని నేతి కుండలో భద్రపరిచింది. వినతకి కూడా 2 గుడ్లు పుట్టాయి. 500 సంవత్సరాల తర్వాత కద్రువకి, వాసుకి, ఐరావతుడు, తక్షకుడు, కర్కోటకుడుతో పాటు ధనుంజయుడు, కాళీయుడు, మణినాగుడు, అపూరణుడు, పురాముకుడు, పింజరుడు, ఏలాపుత్రుడు, వామనుడు, నీలుడు, అనిలుడు, కల్మాషుడు, శబలుడు, ఆర్యకుడు, ఉగకుడు, కాళీయుడు, వృత్తుడు, సంవర్తకుడు వీరితో కలిపి 1000 మంది సర్పాలు పుట్టాయి. కానీ వినత నా గుడ్లు మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. వారిని చూసి బాధపడుతూ కద్రువకు అప్పుడే సంతానం కలిగారు. అయితే వినత నాకు ఇంకా కలగలేదు అని దుఃఖించింది. కద్రువ మీద ఉన్న అసూయతో వినత తనకు పుట్టిన 2 గుడ్లలో ఒక గుడ్డును పగలగొట్టింది. అందులో నుండి ఊరువులు ఇంకా తయారు కాని బిడ్డ బయటికి వచ్చాడు. ఊరువులు లేకుండా పుట్టాడు కనుక అనూరుడు అన్న నామధేయం ఏర్పడింది. ఊరువులు లేనివాడు అంటే తొడలు ఇంకా లేనివాడు అని అర్థము. అనూరుడు సూర్యునకు ఉదయం పూట రథసారథిగా ఉంటాడు. ఉదయాన్నే ఉదయించే నారింజ పండు రంగు అనూరుడి రూపము. ముందుగా అనూరుడు దర్శనం ఇచ్చిన తర్వాతే నేను దర్శనం ఇస్తాను అని సూర్యభగవానుడు అనూరుడికి వరం ఇచ్చాడు. ఆ ఉదయం నుంచి 8 గంటలు అనూరుడు రథం తోలుతాడు. ఆ తర్వాత వేరే వారు వస్తారు. అలా పుట్టగానే తన తొడలు చూసుకుని ఎంత పని చేశావు అమ్మా, ఇంకో 500 సంవత్సరాలు అలాగే ఉంచితే పూర్తి రూపుతో వచ్చేవాడిని కదమ్మా, నీ సవతి మీద అసూయతో ఇలా చేశావు కనుక ఆ సవతికి దాసీవి అయిపో అని ఆవేశంలో ఉండి శపించాడు. దానికి వినత ఎంతో బాధపడి నాయనా, తల్లి ఎంత మంచిది కాకపోయినా బిడ్డలు ఇలా శాపం ఇవ్వొచ్చునా అని కన్నీరు పెట్టుకోసాగింది. ఆయన సరే ఇంకో 500 సంవత్సరాలు ఆ గుడ్డిని మాత్రం కదిలించకు. అందులో నుండి ఓ అద్భుతమైన శక్తితో అతి బలవంతుడు పుట్టుకొస్తాడు. అతడే నీకు దాస్య విముక్తిని కలిగిస్తాడు అని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఉదయం పూట సూర్యుడు రథము నడిపే అనూరుడే ఈ అనూరుడు. విధంగా ఒకరోజు కద్రువ, వినత కలిసి దగ్గరలో ఉన్న ఒక సరస్సు వద్దకు వెళ్లారు. అక్కడ శ్వేతవర్ణం కలిగిన గుర్రము అదే ప్రదేశంలో తిరగడం చూసి ఇద్దరు ఆహా, ఎంత అందంగా ఉన్నదో చూడు అని మురిసిపోయారు. ఇంతలో కద్రువ అక్క, గుర్రం అంతా తెల్లగానే ఉంది, కానీ తోక మాత్రం నల్లగా ఉంది చూడు అని అంది. అప్పుడు వినత మళ్ళీ ఒకసారి పరిశీలించి లేదు చెల్లి, అంతగా తెల్లగానే ఉంది చూడు అనింది. అప్పుడు కాదక్క, తోకలో కొన్ని వెంట్రుకలు నల్లగా ఉన్నాయి. కావాలంటే చిన్న పందెం వేద్దామా? తోక నల్లగా ఉంటే నువ్వు నా దగ్గర దాసీగా చేయాలి, లేదంటే నేను నీ దగ్గర దాసీగా చేస్తాను, ఏమంటావు అని అంది. అందుకు వినత సరే అని ఉచ్చైశ్రవం అనే గుర్రం దగ్గరికి వెళ్తూ ఉంటే కద్రువ ఆగక్క, చీకటి పడింది కాబట్టి రేపు ఉదయం వచ్చి పరిశీలిద్దాము అనగానే వినత సరే అని అక్కడి నుంచి బయలుదేరింది. అలా ఇద్దరు కలిసి గృహానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు కద్రువ తన పిల్లలైన పాములందరినీ పిలిచి జరిగింది చెప్పి, ఒరేయ్, నేను మీ పిన్నితో పందెం వేశాను. మీలో కొన్ని నల్లనాగులు ఉన్నాయి. మీరు వెళ్ళి ఆ తోకని మీ మహిమతో కర్చి పట్టుకుని మీ మహిమతో అచ్చం వెంట్రుకలలాగా కనపడింది. అప్పుడు మీ చిన్నమ్మ
మనకి దాసి అవుతుంది అనగానే పాముల్లో కొన్ని ఛీ నువ్వు తల్లివేనా? ఇప్పుడు పని కోసం పిల్లల్ని ప్రేరేపిస్తావా? అమాయకులని ద్రోహం చేస్తే ఆ పాపం ఊరికే పోదు. ఏదో ఒక రోజున శాపంగా పరిగణిస్తుంది. ఛీ పో మేము ఆ పని చెయ్యలేము అని అన్నాయి. కద్రువ ఆ మాటలకు కోపించి మాట వినని వారంతా కలియుగ ప్రారంభంలో జనమజేయుడు చేసే సర్పయాగంలో పడి బూడిద అయిపోతారుగాక అని శపించింది. దాంతో ఆ పిల్లపాములకు భయం వేసింది. వారిలో కర్కోటకుడు అనే సర్పము సరే అని చెప్పి వెళ్ళి ఆ శ్వేతాశ్వం తోకని పట్టుకుని తన మహిమతో నల్లని వెంట్రుకల రూపంలో ఉచ్చైశ్రవం యొక్క తోకని కరిచి పట్టుకున్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే ఆ అశ్వాన్ని పరిశీలించడానికి వచ్చిన వినత కద్రువులకు తోకలో నల్లని వెంట్రుకలు కనిపించాయి. ఇక ఆనాటి నుంచి కద్రువ దగ్గర వినత దాసీగా ఉండిపోయింది. చెప్పిన పనల్లా చేస్తూ, తిట్టినా కొట్టినా భరిస్తూ, పెట్టింది తింటూ ఎలాగో ఒక 500 ఏళ్లు గడిపివేసింది. తరువాత అనూరుడు చెప్పినట్లుగా గుడ్డు పగిలి అందులోంచి దివ్యమైన కాంతితో బంగారు వర్ణంతో దగదగలాడిపోతూ విశాలమైన రెక్కలు ఆడిస్తూ ఒక్కసారిగా పైకెగిరాడు పక్షి రూపంలో ఉన్న గరుడుడు. ఆ విశాలమైన రెక్కల వేగానికి సముద్రం ఆకాశమంత ఎత్తుకు ఎగిసింది. చూసిన ప్రజలు ఆకాశం నుంచి గంగ పొంగిందా అన్నట్లు ఆశ్చర్యంతో చూశారు. ఆ గాలికి పెద్ద పెద్ద చెట్లు కూలిపోయాయి. పర్వతాలు కదిలిపోయి పెళపెళా విరిగి కింద పడిపోయాయి. ఆ జగజ్జేయమానంగా వెలుగొందుతూ ఎగిరి తల్లి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు గరుడుడు. ఆయనే గరుత్మంతుడు. ఆయననే వైనతేయుడు అని కూడా అంటారు. ఇంతలో కద్రువ అక్కడికి వచ్చి ఒరేయ్ మీ అమ్మ నాకు దాసి కాబట్టి నువ్వు కూడా నాకు దాసుడవే. నేను చెప్పిన పని చెయ్యి అని తన పిల్లల్ని ఊరంతా తిప్పుకురమ్మని మీద ఎక్కించింది. అప్పుడు గరుత్మంతుడు ఆ పాముల్ని తన మీద కూర్చోబెట్టుకుని ఎగురుతూ ఉంటే ఆ పాములు ఇంకా పైకి ఇంకా పైకి ఎగురు అంటూ అంటే ఇంకా పైకి ఎగిరాడు గరుత్మంతుడు. అలా పైకి వెళ్తున్న కొద్దీ సూర్యుడి వేడి వల్ల తాపం పెరిగి పాములన్నీ సొమ్మసిల్లిపోయాయి. కిందకి రాగానే కద్రువ చూసి మీ అమ్మకు నీకు అంతే అలుసు. నేనన్నా నా పిల్లలన్నా మీకు గిట్టదు అంటూ అనరాని మాటలు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరో 500 ఏళ్లు గడిచిపోయాయి. గరుత్మంతుడు తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ పెద్దమ్మ చీటికి మాటికి దూషిస్తూ ఉంది అంటే వినత నిస్సహాయంగా ఏమి చెయ్యను మీ అన్న అనూరుడు ఇచ్చిన శాప కారణంగా దాసీగా ఉండవలసి వచ్చింది అని జరిగింది అంతా చెప్పింది. అది విని గరుత్మంతుడు కద్రువ దగ్గరికి వెళ్ళి పిన్ని ఏమి చేస్తే మాకు దాస్య విముక్తి కలుగుతుందో చెప్పు అని అనగానే కద్రువ నేను నా పిల్లలకు క్రోధావేశంలో జనమజేయుడి యజ్ఞానికి ఆహుతి అవుతారు అని శాపం పెట్టాను. ఆ శాపం నుండి విముక్తి పొందాలి అంటే అమృతం సేవించాలి. అలా అమృతం సేవిస్తే జనమజేయుడు చేసే సర్పయాగంలో పడినా కూడా ఏమీ కాదు. అదీగాక నీ అంత బలవంతుడు నా దగ్గర ఉంటే నాకు ఏదో ఒకనాటికి ప్రమాదం సంభవిస్తుంది అంటూ ఎంతో ప్రేమతో మాట్లాడుతున్నట్లు నాయనా నాకు మాత్రం మిమ్మల్ని ఎల్లకాలం దాసీలుగా ఉంచుకోవడం ఇష్టమా చెప్పు అని పలికింది. దేవలోకంలో ఇంద్రుడి సంరక్షణలో అమృతం ఉంది. అది తెచ్చి ఇస్తే మిమ్మల్ని దాస్య విముక్తుల్ని కల్పిస్తాను అని చెప్పింది. అంతటా గరుత్మంతుడు క్షణం కూడా ఆలోచించకుండా దేవలోకం ఎక్కడుందో ఎలా వెళ్ళాలో కూడా ఆలోచించకుండా తల్లి మీద ప్రేమతో సరే అని చెప్పి తండ్రి అయిన కశ్యపుడి దగ్గరికి వెళ్ళాడు. తండ్రితో తండ్రి మాకు దాస్య విముక్తి కావాలి అంటే అమృతం తీసుకుని రమ్మని పెద్దమ్మ తెలిపింది. స్వర్గలోకానికి వెళ్ళాలి అంటే నాకున్న శక్తి సరిపోదు. సరైన తిండి లేక నీరసించిపోయాను. అంత దూరం ఎగరలేను. మంచి ఆహారం కావాలి. మార్గం చెప్పండి అని అనగానే తండ్రి అయినటువంటి కశ్యపుడు గరుడ ఇక్కడికి దగ్గరలో మేచ్చ గ్రామము ఒకటి ఉన్నది. వాళ్ళంతా నరరూప రాక్షసులు. ఎవరైనా అటువైపు వెళ్తే అమ్మవారికి బలి ఇచ్చి ఆరగించేస్తారు. ఏ జీవిని కూడా వదలరు. వాళ్ళు 10,000 మంది ఉంటారు. అని వారిని ఆరగించు. దీనివల్ల నీకు ఎలాంటి దోషము అంటరాదు. మరియు జనులకు మేలు చేసిన వాడివి అవుతావు అని అంటాడు. ఆయన మరొక్క మాట అక్కడికి ఈ మధ్య ఒక బ్రాహ్మణోత్తముడు నివాసం ఏర్పరచుకున్నాడు. ఆయన్ని మాత్రం ఏమీ చెయ్యకు అని అన్నాడు. గరుత్మంతుడు తండ్రి అంతమందిలో ఆయన్ని ఎలా గుర్తుపట్టడం అనగానే నీ గొంతుకి
ఎవరు అడ్డపడి వేధిస్తాడో వాడే ఆ బ్రాహ్మణుడు. ఇతడి మాత్రము పరిస్థితుల్లోనూ ఏమీ చెయ్యకు అనగా సరే అని గరుత్మంతుడు మ్లేచ్ఛ గ్రామం వెళ్ళి ఒక్కసారిగా 10,000 మందిని ఒక్కసారిగా గుటుక్కున మింగేశాడు. ఇంతలో గొంతుకి ఏదో అడ్డుపడి మంట పెట్టడం పెట్టింది. అది గమనించిన గరుడుడు ఎవరో ఉత్తముడైన బ్రాహ్మణుడు అడ్డుపడినట్లు ఉన్నారు, బయటికి రావచ్చు అని అన్నాడు. ఆ బ్రాహ్మణుడు నాయనా, ఈ మధ్య ఒక బోయ స్త్రీ నన్ను వరించి నా సంపర్కం కోరింది. కాదనలేక వివాహం చేసుకున్నాను. అది లేకుండా నేను బయటికి రాలేను అనగానే బ్రాహ్మణోత్తమ, నువ్వు వివాహం చేసుకున్న తర్వాత ఆమె కూడా ఉత్తమురాలే. కాబట్టి ఆమెను కూడా తీసుకుని బయటికి రా అనగానే సరే అని చెప్పి ఇద్దరూ కలిసి బయటికి వచ్చేశారు. గరుత్మంతుడు ఈ 10,000 మందిని ఆహారంగా తీసుకున్నా కూడా సరిపోక తండ్రి దగ్గరికి వెళ్ళి ఆహారం సరిపోలేదు. బాగా బలిష్టమైన ఆహారం ఏదైనా ఉంటే చెప్పండి అనగానే అప్పుడు కశ్యపుడు ఒక్క క్షణం ఆలోచించాడు. ఆయన గరుడ, పూర్వము ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. ఇద్దరికీ అనుకోని కలహం వచ్చి ఒకడు గజం అయిపో అంటే ఇంకొకడు కశ్యపం అయిపో అని ఒకరినొకరు శపించుకున్నారు. ఇక్కడికి దగ్గరలో ఉన్న ఒక సరస్సులో కశ్యపం ఉంటుంది. దాహం వేసినప్పుడు నీరు తాగడానికి వచ్చే గజాన్ని పట్టుకుంటుంది. ప్రతినిత్యము కొట్టుకుంటూ కోట్లాడుకుంటూ ఉంటారు. తిను. మరొక విషయం నాయనా, ఒకటి ఉన్నప్పుడు మాత్రం వాటి జోలికి వెళ్ళకు. అలా వెళితే దేవతలైనా కూడా చనిపోతారు. కాబట్టి రెండూ ఉన్నప్పుడు ఒక్కసారిగా పట్టుకొని తిను. వారిని చంపడం వల్ల వారికి శాప విమోచనం అవుతుంది. నీకు ఆకలి తీరిపోతుంది అనగానే గరుత్మంతుడు తండ్రికి నమస్కరించి వెళ్ళి ఆ సరస్సు దగ్గర ఉన్న చెట్టు మీద నిలబడి రెండూ ఎప్పుడు కలుస్తాయా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంతలో గజం నీరు తాగడానికి వచ్చి ఆ సరస్సులోకి దిగగానే కశ్యపం గజాన్ని గట్టిగా పట్టుకుంటుంది. రెండు నువ్వా నేనా అంటూ కొట్టుకుంటూ ఉండగా ఒకటి మునగడము మరొకటి తేలడం జరుగుతూ ఉంటుంది. అలా చాలాసేపు వరకు అలా కోట్లాడుకొని రెండూ ఒక్కసారిగా పైకి వచ్చేసరికి పైనుండి ఇదంతా గమనిస్తున్న గరుత్మంతుడు ఆ గజకచ్చపాలను రెండింటినీ రెండు కాళ్లతో కరిచి పట్టుకుని రివ్వున ఆకాశానికి ఎగిరాడు. ఎక్కడ పెట్టుకుని తినాలి అని వెతుకుతూ ఉండగా 80 మైళ్ళ విస్తీర్ణంలో విస్తృతంగా ఊడలు శాఖోపశాఖలుగా ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు ఒకటి కనబడింది. చెట్టు గరుడుని చూసి నా కొమ్మలు చాలా బలంగా ఉన్నాయి, సందేహించకు, వాటిని నా కొమ్మల మీద పెట్టుకుని తిను అని అనగానే గరుడు వెంటనే చెట్టుకి ఉన్న పెద్ద కొమ్మ మీద కూర్చున్నాడు. గరుడుని బరువుకి పిలపిలా ధ్వనులతో కొమ్మ విరిగిపోయింది. ఆ కొమ్మకి వాలుక్యులు అనే కొంతమంది మునులు తలక్రిందులుగా వేలాడుతూ తపస్సు చేసుకుంటూ ఉన్నారు. అది గమనించిన గరుడు ఈ కొమ్మ కింద పడితే వాళ్ళు చనిపోతారేమోనని, కింద పడి తలలు పగిలితే తనని శపిస్తారేమోనని భయపడి ఆ కొమ్మని ముక్కుతో పట్టుకున్నాడు. ఆ రెండు కాళ్లతో గజకచ్చపాలను నోటితో ఈ చెట్టు కొమ్మని పట్టుకుని తండ్రి దగ్గరికి వెళ్ళాడు. అలా గరుడుని పరిస్థితి చూసిన కశ్యపుడు వాలక్యులకు నమస్కరించి ఈ గరుత్మంతుడు నా కుమారుడు, కారుణ జన్ముడు, వాడిని మన్నించి కిందికి దిగండి అనగానే ఆ దృశ్యం గమనించిన ఆ మునీశ్వరులు గరుత్మంతుని ఆశీర్వదించి కిందికి వచ్చారు. కశ్యపుడు గరుడునితో ఈ కొమ్మని నువ్వు ఇంతకు ముందు నా మ్లేచ్ఛ గ్రామం ఖాళీ అయింది కనుక అక్కడ పరేయి, ఇంకెక్కడ పడేసినా ప్రజలు చనిపోతారు అని ఆశీర్వదించి పంపించాడు. ఆ గరుడు ఆ కొమ్మని మ్లేచ్ఛ గ్రామంలో పడవేసి సముద్రం దగ్గర ఉన్న పెద్ద బండ మీద ఈ గజకచ్చపాలను పెట్టుకొని తిన్నాడు. దాంతో వాళ్ళకి శాప విమోచనం జరిగి గరుడుని ఆశీర్వదించి తమ లోకాలకి వెళ్ళిపోయారు. గరుత్మంతునికి కూడా ఆకలి తీరింది. తండ్రి దగ్గరికి వచ్చి అమృతము తేవడం కోసము దేవలోకం ఎలా వెళ్ళాలి చెప్పండి అంటూ తండ్రికి నమస్కరించాడు. తపశక్తి కలిగిన ఇద్దరు అన్నదమ్ముల్ని తినడం వల్ల బాగా శక్తి వచ్చింది. స్వర్గం ఎక్కడుందో తెలుపమన్నాడు. కశ్యపుడు నాయన, ఇంద్రుడు స్వర్గంలో నందనవనంలో అగ్నిగుండం ఏర్పాటు చేశాడు. దాని మధ్యలో అమృత భాండం ఉంటుంది. దానికి రెండు పక్కల రెండు భయంకరమైన సర్పాలు కాపలాగా ఉంటాయి. నువ్వు అక్కడికి వెళితే అగ్నిహోత్రుడు నిన్ను భస్మం చేసేస్తాడు. కనుక నువ్వు తీసుకువెళ్ళి అందులో ఒకసారి అప్పుడు అగ్ని శాంతిస్తాడు. సులభంగా భాండాన్ని తీసుకురావచ్చు అని చెప్పగానే
సరేనని నమస్కరించి నందనవనం దగ్గరికి వెళ్ళి అంతా చూసి కామధేనువు దగ్గరికి వెళ్ళి వెన్న యాచించి తీసుకువచ్చి ఆ అగ్నిగుండంలో వేశాడు. అప్పుడు అగ్ని చల్లారాడు. లోపలికి వెళ్ళగానే అక్కడే ఉన్న పాములు బుస్సుమని మీదకు వచ్చాయి. గరుడుడు తన రెక్కలతో ఆ పాముల డిప్పల మీద కొట్టగానే తలలు పగిలి క్రింద పడిపోయాయి. అనంతరము గరుడుడు అమృత భాండాగారం తీసుకుని అక్కడి నుంచి ఎగిరిపోయాడు. గరుత్మంతుడు వెళ్ళిపోతూ ఉంటే అక్కడున్న భటులు గరుడుని చూసి ఇంద్రునితో గరుత్మంతుడు అమృతం దొంగిలించి తీసుకువెళ్ళిపోతున్నాడు అని చెప్పారు. అప్పుడు వెంటనే ఇంద్రుడు ఐరావతం ఎక్కి వజ్రాయుధంతో గరుడుని వెంబడించి గరుడ అని హుంకరించాడు. అయినా కూడా గరుడు వినకుండా వెళ్ళిపోతూ ఉంటే గరుత్మంతుడి మీదికి వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. ఆ నిప్పులు కక్కుకుంటూ వచ్చిన వజ్రాయుధము గరుత్మంతుడి వద్దకు వస్తూ ఉండగా గరుత్మంతుడు ఆ వజ్రాయుధాన్ని చూసి చిరునవ్వు నవ్వి, నువ్వు దధీచి మహర్షి వెన్నుపూసవు, నువ్వు నన్ను ఏం చేయలేవు. కానీ మహర్షి వెన్నుముకవి కనుక నిన్ను గౌరవించాలి. నిన్ను అవమానించడం శ్రేయస్కరం కాదు. ఇదిగో ఒక ఈక తీసుకొని వెళ్ళు అని ఆ వజ్రాయుధానికి ఒక ఈక పీకిచ్చాడట. వజ్రాయుధము ఆ ఈకను తీసుకొని ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, ఈ ఈక తప్ప ఏమీ చేయలేకపోయాను, అది కూడా ఆయనిచ్చిందే అని చెప్పింది. ఆ ఇంద్రుడికి గరుత్మంతుడి బలం అర్థమై, ఇటువంటి బలవంతుడు నాకు మిత్రుడు అయితే మంచిది అని, మిత్రమా గరుడ, ఈ రోజు నుంచి నేను నీతో స్నేహం కోరుకుంటున్నాను. కానీ ఒక్క మాట, నువ్వు ఈ అమృతం తీసుకువెళ్ళి పాములకి పోశావనుకో, వాటికి చావు ఉండదు, విషం పెరుగుతుంది. వాటికి చావు లేకపోతే అహంకారం పెరిగి మనుష్యుల్ని, ఇతర జంతువుల్ని తమ విషంతో చంపేస్తాయి. అప్పుడు లోకంలో పాములు తప్ప మిగిలిన జీవులు ఉండవు. లోకాన్ని నాశనం చేసేస్తాయి. కాబట్టి ఒక ఉపాయం చెప్తాను. ఆ విధంగా నువ్వు చేస్తే లోకానికి మేలు చేసిన వాడివి అవుతావు. నువ్వు ఈ అమృతం తీసుకువెళ్ళి మీ పిన్నికిచ్చి మీరు బంధ విముక్తులు అవ్వండి. ఆ తర్వాత శుచి లేకుండా ఆ అమృతాన్ని ముట్టుకోకూడదు. స్నానం చేసి రమ్మని చెప్పు. అప్పుడు వాళ్ళు స్నానం చేయడానికి సముద్రానికి వెళతారు. నేను ఈ కలశం తీసుకొని వచ్చేస్తాను. అప్పుడు నీ మాట నెరవేరుతుంది, నా పని అవుతుంది, వాళ్ళ తిక్క కుదురుతుంది అనగానే గరుత్మంతుడు సరేనన్నాడు. శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై, నీ మాతృభక్తికి మెచ్చుకుంటున్నాను, ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. గరుత్మంతుడు ఈ రోజు నుంచి నాకు పాముల్ని ఆహారంగా ఇవ్వమన్నాడు. అప్పుడు సరే తదాస్తు అని అన్నాడు విష్ణుమూర్తి. ఇంకా ఏదైనా వరం కోరుకోమన్నాడు విష్ణువు. గరుత్మంతుడు నీకు వాహనం అయ్యే వరం ప్రసాదించు అని అన్నాడు. కూడా సరే, నువ్వు మీ తల్లిని విముక్తురాల్ని చేసి నా దగ్గరికి వచ్చేయి. ఈ రోజు నుంచి గరుడ వాహనుడినై లోకాల్లో సంచరిస్తూ ప్రజారక్షణం చేస్తాను అని అన్నాడు మహావిష్ణువు. గరుత్మంతుడు విష్ణువునకు నమస్కరించి వెంటనే తల్లి దగ్గరికి వచ్చి, అమ్మ కద్రువ, ఇదిగో అమృతము. ఇక నాకు, నా తల్లికి నీ నుండి పంచభూతాల సాక్షిగా బంధ విముక్తి అని ప్రమాణం చేయించి తల్లిని తీసుకుని వెళ్ళిపోతూ అమృతాన్ని దర్భల మీద పెట్టి, ఆ అమృతాన్ని అశుచిగా త్రాగరాదు, అంటరాదు కనుక మీరు వెంటనే సముద్ర స్నానం చేసి వచ్చి స్వీకరించండి అని అన్నాడు. అంతటా కద్రువ గరుత్మంతుడిని మెచ్చుకొని సంతోషించి తన పిల్లలతో సహా స్నానం చేయడానికి సముద్రానికి వెళ్ళింది. అక్కడే ఉన్న ఇంద్రుడు కద్రువ అటు వెళ్ళగానే అమృత కలశం దగ్గరికి వచ్చి అమృత కలశం తీసుకొని మాయమైపోయాడు. స్నానం చేసి తిరిగి వచ్చిన కద్రువ అమృత కలశం కోసం చూస్తే కలశం ఉన్న చోటు దర్భలు తప్ప ఏమీ కనబడలేదు. అలా ఇల్లంతా కలయజూచినా కూడా కనబడకపోయేసరికి అందరూ గొల్లున ఏడ్చారు. దాసీగా విన్న వినత బలవంతుడైన గరుత్మంతుడు బంధ విముక్తిని పొంది వెళ్ళిపోయారు. అమృత కలశం కూడా పోయింది అని బోరుమన్నారు. ఇంతలో పాముల్లో కొందరు అమృతం ఉన్న కలశము ఈ దర్భల మీద పెట్టారు కాబట్టి కలశం నుండి ఏమైనా చుక్కలు ఈ దర్భల మీద పడి ఉండొచ్చు అనుకుని దర్భల్ని నాకారు. ఆ నాకడంతో అప్పటి వరకు ఒక నాలుకే ఉన్న పాములు 2 నాలుకలుగా మారిపోయాయి. ఆనాటి నుండి వాటికి మాట కూడా పడిపోయింది. మాతృభక్తితో గరుత్మంతుడు విష్ణువు దగ్గరికి వెళ్ళిపోయాడు. తల్లిదండ్రుల ఆశీస్సులతో దైవానుగ్రహం ప్రాప్తిస్తుంది. ఓం నమో నారాయణాయ. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే. నమస్తేనండి. శ్రీమాతృ నమః ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారు?